ఈశ్వర్ కు కేసీఆర్ ఏం చెప్పారు? మంత్రివర్గంలో చోటు విషయంలో కొప్పుల ఎలాంటి టెన్షన్ కు గురయ్యారు? సీఎంఓ నుంచి సమాచారం అందిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆసక్తికర కథనం మీకోసం. రెండున్నర నెలల ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించారు. మంత్రివర్గంలో చోటు కోసం 1000 కళ్లతో ఎదురు చూసిన ఆశావహుల్లో కొందరికి స్వీట్ తినిపించారు. మిగతా వారికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తీపి కబురు చెబుతా అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2.5 నెలల తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మంత్రివర్గంలో చోటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు ఎమ్మెల్యేలు. నిత్యం ఇవే చర్చల్లో మునిగి తేలారు. కేసీఆర్ ఆశీస్సులు ఎవరికుంటాయో ఎవరికి తెలియదు. అందుకే పార్టీ ఎమ్మెల్యేల్లో అంత టెన్షన్. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 4 చొప్పున ఆశావహులు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ దృష్టిలో పడేందుకు తెగ కష్టపడ్డారు. వాళ్ళిద్దరితో పాటు ఎంపీ కవిత కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడంతో ఆమె చుట్టూ కూడా కొందరు ఎమ్మెల్యేలు చక్కర్లు కొట్టారు. అక్క, నేను మీ ఇంట్లో వాడిని, మీతోనే ఉంటా, జర సార్కు చెప్పుండ్రి అంటూ ఆమెకు విన్నవించారు. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. మంత్రివర్గం విస్తరణ డేట్ను ఫిక్స్ చేశారు కేసీఆర్. గవర్నర్ ను కలిసి డేట్ అనౌన్స్ చేశారు. అప్పుడు చూడాలి ఆశావహుల హార్ట్ బీట్. శరవేగంగా కొట్టుకుంది. అర్హత ఉండి కూడా తొలి ప్రభుత్వంలో అవకాశం రాని వారి టెన్షన్ వర్ణనాతీతం. అలాంటి వారిలో తాజాగా మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్ ఒకరు. వాస్తవానికి ఆయనకు తొలి ప్రభుత్వంలోనే మంత్రి పదవి దక్కాల్సింది. అయితే అనివార్య కారణాలు, పార్టీ బలోపేతం, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి అవకాశం ఇవ్వడం వంటి అనేక కారణాలతో కొప్పుల ఈశ్వర్ కు అప్పట్లో అవకాశం కల్పించలేకపోయారు కేసీఆర్. ఆ సమయంలో ఈశ్వర్ మనసులో బాధపడ్డారే తప్ప తన అసంతృప్తిని ఎక్కడా బయటకు వెళ్ళగక్కలేదు. చెప్పిన పని చేసుకుంటూ పోయారు. ఇది కావాలి, అది కావాలి అని ఏనాడు కేసీఆర్ని అడగలేదు. అయినప్పటికీ కొప్పులు అలా బాధపడడం కేసీఆర్ కు నచ్చలేదు. అందుకే చీఫ్ విప్ పదవిచ్చి కొంతైనా సంతృప్తి పరిచారు. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయంతో రెండోసారి అధికారం చేపట్టారు కేసీఆర్. ఈసారి తనకు మంత్రి పదవి గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు కొప్పుల ఈశ్వర్. మంత్రివర్గ విస్తరణకి అదిగో డేట్ ఇదిగో డేట్ అన్నట్టుగా రోజులు గడిచాయి. కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఏదైతేనే మంత్రివర్గాన్ని విస్తరించారు. అందులో కొప్పుల ఈశ్వర్ పేరుంది. వాస్తవానికి మంత్రివర్గం అన్నా, టీఆర్ఎస్ లో టికెట్ల కేటాయింపన్నా చివరి నిమిషంలో కూడా సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. ముందే పేరు ఖరారై కూడా చివరికి మిస్ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. దీంతో ఆశావహులంతా ప్రమాణ స్వీకారం చేసే వరకు టెన్షన్ పడ్డారు. అందులో కొప్పుల ఈశ్వర్ కూడా ఒకరు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణకి ముందు రోజు రాత్రి కొప్పుల ఈశ్వర్ పేరుని కేసీఆర్ ఖరారు చేశారు. మంచి పోర్ట్ఫోలియో ఇస్తా, బాగా చేసుకో అంటూ ప్రగతి భవన్ లో భుజం తట్టారు. సీఎంఓ నుంచి సార్ రేపు ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండండి అంటూ అధికారికంగా ఫోన్ కూడా వచ్చింది. అంతే, ఈశ్వర్ ఆనందానికి హద్దే లేదు. బయటకొచ్చి తనకు అత్యంత సన్నిహితులతో ఆ విషయం చెప్పి ఆనందాన్ని పంచుకున్నారు. కొందరికి అవకాశాలు వెంటనే దక్కుతూ ఉంటాయి. తొలిసారి లేదా రెండోసారి ఎమ్మెల్యేలు అయిన వారికి కూడా అదృష్టం తలుపు తడుతుంది. కానీ కొప్పుల ఈశ్వర్ 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాక గానీ మంత్రి పదవి దక్కలేదు. తొలి ప్రభుత్వంలోనే ఈశ్వర్కి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్కి ఉన్నా పార్టీ అవసరాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. (2001లో టీఆర్ఎస్ కండువా కప్పుకున్న కొప్పుల ఈశ్వర్ 2004లో తొలిసారి మేడారం నుంచి గెలిచారు. 2008లో కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆయన ధర్మపురి నుంచి పోటీ చేసి గెలిచారు. 2010లో మళ్లీ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. డబుల్ హ్యాట్రిక్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలో లక్ష్మీ నరసింహస్వామికి బడ్జెట్లో నిధులు కేటాయించేలా కృషి చేశారు. ఎత్తిపోతల పథకం కింద ప్రాజెక్టులు తెచ్చారు. రోళ్లవాగు ప్రాజెక్టు కోసం ఎంపీ కవితతో కృషి చేశారు. అంతేకాదు ఎల్ఎం ట్రస్ట్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు వివాహాలు జరిపించారు. మిస్టర్ కూల్ అన్న పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద కొప్పుల ఈశ్వర్ మంత్రి అయ్యారు. తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన కొప్పుల మంత్రిగా ఎలాంటి రికార్డులు నెలకొల్పుతారో చూడాలి.